ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. ఈ పొలిటికల్ గేమ్ మరింత రంజుగా నడిచేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో ఉన్నటువంటి ఆ రోజున చెప్పినటువంటి ఎవరైతే మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుందుడుగ్గా వ్యవహరించిన వాళ్ళు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మీద నోటు దురుసుగా ప్రవర్తించిన వాళ్ళు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు అనేటువంటి అంశాల మీద తెలుగుదేశం కార్యకర్తలు చాలా గరంగరంగా ఉన్నారు. జోగి రమేష్ మాజీ మంత్రి, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కరకట్ట మీద ఉన్నటువంటి ఆయన ఇంటి మీదకి కొన్ని వందల మందిని జెండా కర్రలు తీసుకొని వెళ్ళి దాడికి ప్రయత్నించారు అనేటువంటిది ఆరోపణ. ఆ రోజున జోగి రమేష్ చెప్పింది, మేమేదో విజ్ఞప్తి చేయడానికో విజ్ఞాపన పత్రం అందించడానికో వెళ్ళామని ఏదో చెప్పాడు. సరే, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడి ఇంటికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వెళ్ళాడు, ఘర్షణ జరిగింది, ఇవన్నీ జరిగింది. అప్పటికే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కూడా అప్పుడు అంతకుముందు దాడి జరిగినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీద దాడి ఎత్తడం తర్వాత ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ కూడా ఇచ్చాడు, మంత్రి పదవి కూడా ఇచ్చాడు. మొన్న ఎన్నికల్లో జోగి రమేష్ పెడంలో సీట్ రాలేదు, పెనమలూరులో పోటీ చేశాడు, ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద ఏసీబీ అధికారులు ఈ రోజున తెల్లవారుజామున సుమారుగా 15 మంది ఏసీబీ అధికారులు వెళ్ళి సోదాలు నిర్వహించి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అదుపులోకి తీసుకొని ఆయన్నే ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్ళి విచారిస్తున్నారు. ఏమిటి ఆరోపణలు? అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి కేసులో అగ్రిగోల్డ్ భూములు సిఐడి స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్ని, సిఐడి జప్తు చేసినటువంటి భూముల్ని కానీ వీళ్ళు ఆ రోజున అధికారంలో ఉండి ఆ భూముల్ని స్వాహా చేశారు అనేటువంటి దాని మీద ఆరోపణ. ఏసీబీ ఆ అంశాల మీద, ఆరోపణల మీద దర్యాప్తు జరుపుతోంది. క్లుప్తంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం ఇది. జోగి రమేష్ కుమార్ రాజీవ్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత మరి ఆ విచారణలో ఆధారాలు దొరికితే మరి కోర్టులో హాజరుపరుస్తారా, హాజరుపరిస్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏసీబీ విచారణ తర్వాత ఈ సాయంత్రానికి వాళ్ళు ఏసీబీ అధికారులు అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు, డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్పేదానికి అవకాశం. అయితే తన తండ్రి మీద కక్షతోనే తనని ఈ రోజున ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అంటూ జోగి రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. జోగి రమేష్ కూడా మీడియాతో మాట్లాడాడు. సిఐడికి సంబంధించినటువంటి సిఐడి కేసు దర్యాప్తు చేసి అగ్రిగోల్డ్ భూముల కేసులో జప్తు చేసిన భూముల్ని మేమెలా తీసుకుంటాం, మేమెలా స్వాధీనం చేసుకుంటాం, మేమెలా కబ్జాలు చేస్తాం, మేమెలాగా దాన్ని స్వాహా చేస్తాము, ఇది తప్పుడు ఆరోపణలు, ఇవి పూర్తిగా కక్ష సాధింపు చర్యలు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే దాడులు, దాష్టికాలు, హత్యలు ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల లక్ష్యంగా ఈ రోజున అక్రమ కేసులను నమోదు చేస్తున్నారు అనేటువంటి విధంగా జోగి రమేష్ మాట్లాడారు. తన కుమారుడిని కూడా ఈ రోజున అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరో ఒకళ్ళు బయటకు వస్తారు, మాట్లాడతారు, వీటి మీద ఉంటుంది. అయితే ఇది కక్ష సాధింపు చర్య ఏమిటి అనేటువంటి దాని మీద ఖచ్చితంగా చర్చ జరిగేదానికి అవకాశం ఉంటుంది. నిజంగా కక్ష సాధింపు చర్య అని అనుకుంటే 2 నెలలైంది ప్రభుత్వం ఏర్పడి. ప్రధానమైనటువంటి టార్గెట్స్లో జోగి రమేష్ ఎలాగూ ఉంటాడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయమైన దాడికి సంబంధించినటువంటి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దగ్గర నుంచి,
ఇంకా అసలు దాంట్లో ఉన్న కీలక నిందితులు ఎవరు, వ్యవహారము, దాన్ని కేసు దర్యాప్తు పునర్విచారణ ప్రారంభించి పునర్దర్యాప్తు చేసి ఈ కేసులో అరెస్టులు కూడా జరిగాయి. నెక్స్ట్ టార్గెట్ ఎలాగూ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్కు సంబంధించినటువంటి వ్యవహారమే. ఆ కేసులో అరెస్ట్ చేస్తే ఆ కేసులో పెద్ద ఇదేమి ఉండకపోవచ్చు. ఆ కేసులో కింద అరెస్ట్ చేస్తే ఇది ఏమైనా కక్ష సాధింపు అనుకునేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ విధమైనటువంటి భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద చాలామంది మీద వస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లికి సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం అక్కడ ఫైళ్లు దగ్ధంకి సంబంధించినటువంటి కేసు వ్యవహారము, వాటి మీద దర్యాప్తు జరుగుతుంది. ఇలాగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖ చుట్టూ ఉన్నట్టు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి భూముల కుంభకోణాలు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన భూ కుంభకోణాల వ్యవహారం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి వ్యవహారం. దీంట్లో భాగంగానే ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబీకుల మీద ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈ రోజున అదుపులోకి తీసుకోవటం అనేది నిజంగా అగ్రిగోల్డ్ భూములను గిన స్వాహా చేసిన తక్కువ రేటుకి వాటిని ఏదన్నా నామినల్ రేట్లకి వీళ్ళేమన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని స్వాధీనం చేసుకున్నా కూడా అలాంటి ఆరోపణలు గిన ఆధారాలతో సహా ఈ రోజున ప్రభుత్వం ఏసీబీ గిన ఆధారాలను కోర్టు ముందు చూపి ఈ అరెస్టులు గిన జరిగితే ఇది కక్ష సాధింపు అనుకోవటానికి అవకాశం లేనే లేదు. ఎందుకు అనంటే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు, వాటికి సంబంధించినటువంటి ఎవరైతే డిపాజిటర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డిపాజిటర్లకు డబ్బులు వ్యవహారం ఇవన్నీ కూడా ప్రభుత్వము వాళ్ళకి తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నాలు ప్రారంభించింది, కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అది ప్రజాధనం కింద లెక్క. దాంట్లో గిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా గిన ఆ భూములకు సంబంధించినటువంటి అక్రమాలు గిన జరిగి ఉంటే ఖచ్చితంగా అరెస్టులు జరగాల్సిందే, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సిందే, వాళ్ళని జైలుకు పంపి ఆధారాలతో సహా వాళ్ళకి శిక్షలు పడాలి. వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్ని, వాళ్ళు అక్రమంగా స్వాహా చేసినటువంటి భూముల్ని తిరిగి ఏసీబీ ఇప్పుడు రాబట్టి వాటిని మళ్ళీ దాన్ని సిఐడి దర్యాప్తుకు సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ బాధితులకి అందించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మా మీద కేసులు ఉన్నా సరే మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, ఇదంతా కక్ష సాధింపు అంటే కుదిరేది కాదు. నిజంగా కక్ష సాధింపు ఏమి కేసులు లేకపోతే, తప్పులు చేయకపోతే, మీ దగ్గర వాళ్ళ ఏసీబీకి ఆధారాలు దొరకకపోతే వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా కోర్టు రిమాండ్కి పంపేదానికి అవకాశం ఉండదు, పంపదు కూడా, రిమాండ్కి పంపదు. ఏవి ఆధారాలు లేకుండా ఎలా పంపుతామనే దానికి కూడా అవకాశం ఉండొచ్చు. కాబట్టి తప్పు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హమైన వాళ్ళే, అది కూడా అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. అది ఎవరైనా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇది కక్ష సాధింపు అనుకోవటానికి అవసరం లేదు. అలాగని ఇది పూర్తిగా కక్ష సాధింపు కాదు అని అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు, 2 నెలల 64 రోజులు జైల్లో ఉన్నాడు. అదేవిధంగా అచ్చెన్నాయుడు అరెస్టు, కొల్లు రవీంద్ర అరెస్టు, చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల అరెస్టులు, అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయి, అవి నిరూపితమవుతాయా లేదనేది వేరే అంశం. ఆ రోజున కూడా వాటిని కక్ష సాధింపని వాళ్ళు కూడా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వీళ్ళు ఆ రోజున అన్నారు. ఇప్పుడు వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ నేతల అరెస్టులను కక్ష సాధింపు అనొచ్చు. ప్రజలైతే మాత్రం ఏవి కక్ష సాధింపులు, ఏవి కక్ష సాధింపు కాదు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ప్రజలకైతే ఉంటుంది. ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి కేసుల్లో, అక్రమాలు జరిగినటువంటి కేసుల్లో అరెస్ట్ కావాలనేటువంటిది ఏ పార్టీ అయినా ప్రజలు కోరుకునేటువంటి అంశం. ఇది లేకుండా అక్రమ అరెస్టులు జరిగితే మాత్రం అది కక్ష సాధింపుగా ప్రజలు భావించేదానికి అవకాశం ఉంటుంది.